क्या समझ रहे हैं आप? गरीब होंगे डब्बे तोड़ के हम 100 साल से ये डब्बे गरीबों पे जुल्म बात करते हैं इनके साथ से कर रहे तमाशा कर रहे हैं వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒకే ప్రభుత్వ పాలనలో వివిధ రకాల చట్టాలు ఉంటాయా, వివిధ రకాల కానూన్లు కొనసాగుతాయా అంటే నిజమే అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏంటి అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏదైతే ఉందో హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల కోసం ఏర్పాటు చేయబడిన ఒక వ్యవస్థ అది. సో ఈ హైడ్రా పేదల ఇళ్లను అట్లాగే ప్రభుత్వ భూములను చెరువులను కబ్జాచరం నుంచి విడిపించి ప్రభుత్వానికి అసెట్ గా చేస్తున్న పరిస్థితి ఓకే, అంత బాగానే ఉంది. సో మరి సల్కంచెర్లో ఉన్నటువంటి ఓవైసీ ఫాతిమా కాలనీ ఎందుకు కూల్చేయట్లేదు హైడ్రా అనేది ఎప్పటి నుంచో క్వశ్చన్ మార్క్ అట్లే ఉండిపోయింది. దీనికి సరైన సమాధానం రావట్లేదు. ఓకే, సో అందరికీ ఒక రూల్ వర్తిస్తే ఫాతిమా కాలేజ్ ఓవైసీకి ఒక రూల్ ఉందనేది చర్చ ఇప్పటికీ నడుస్తుంది కదా. సో అట్లాంటి చర్చ ఇవాళ మళ్ళొకటి కనిపించింది. అదేంటో ఒకసారి చూద్దాం. ఇవాళ హైదరాబాద్ వ్యాప్తంగా చాలా చోట్ల ఇవాళ కూల్చివేతలు జరిగినాయి. అంటే ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, రోడ్డుని ఆక్రమించి నిర్మించబడినటువంటి ఫుట్పాత్లు కావచ్చు, వ్యాపార సముదాయాలు కావచ్చు, సో వీటన్నిటిని జిహెచ్ఎంసీ హైడ్రా కలిసి సంయుక్త ఆధ్వర్యంలో కూల్చివేతలు నడుస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ కూల్చేశారంటే కాపురాల్లో కూల్చేసారు, అక్కడ ఫ్రీ అయిపోయింది. మోండా మార్కెట్లో కూల్చేసారు, ఆరంగర్లో కూల్చేసారు, అట్లాగే రాజేంద్ర నగర్లో కూల్చేసారు. సో చివరికి ఓల్డ్ సిటీలో కూడా కూల్చే ప్రయత్నం చేశారు జేసీబీల సాయంతో. సో మిగతా అన్ని చోట్ల కూల్చివేతలు చాలా సాఫీగా జరిగాయి. చూద్దాం, ఒక్కొక్క వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఇది కాపురాల్లో జరిగినటువంటి ఎంత పెద్ద బిల్డింగ్ చూడు, ఎంత క్లాసీ లుక్ ఉన్న బిల్డింగ్. ఈ బిల్డింగ్ అనధికారికంగా నిర్మించారు, అక్రమంగా నిర్మించారు, నిబంధనలు రూల్స్ వైలేట్ చేసి కట్టారనే కారణంతో దీన్ని ఎట్లా కూల్చేశారు జిహెచ్ఎంసీ స్పష్టంగా చూడొచ్చు. సో ఇది కాపురాది. ఇది ఆరంగర్లో మనకు రాజేంద్ర నగర్ సంబంధించి అత్తాపూర్ ఏరియా ఉంది కదా, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫుట్పాత్లను కూల్చేస్తున్న విజువల్ ఇది. సో అక్కడ ఉన్నటువంటి దుకాణదారులు కొంత వాగ్వాదం చేసుకున్నప్పటికీ కూడా అధికారులు కూల్చేస్తుంటే సైలెంట్గా ఉండిపోయారు. కూల్చివేతలు పూర్తయినాయి. సో ఇది పరిస్థితి. అట్లాగే మోండా మార్కెట్ దగ్గర కూడా, సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర కూడా కొంత గడిబిడ కనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు, రోడ్డును ఆనుకొని ఉన్నటువంటి వ్యాపార సముదాయాలను కూల్చే ప్రయత్నం చేస్తుంటే కొంత వాగ్వాదం జరిగిన మాట వాస్తవం. సో వాగ్వాదం జరిగినప్పటికీ జిహెచ్ఎంసీ హైడ్రా వెనక్కి తగ్గకుండా ఆడ కూల్చివేతలు కొనసాగించింది. సో ఇక్కడంతా కూల్చివేతలు క్లియర్గా జరుగుతున్న క్రమంలో ఓల్డ్ సిటీలో, హైకోర్టును ఆనుకొని ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో మాత్రం కూల్చివేతలు ఆగినాయి. ఎందుకు ఆగినాయి అంటే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ మీర్జార్ అహ్మద్ బేగ్ అనే ఎమ్మెల్సీ అక్కడికి రంగంలోకి దిగి డైరెక్ట్గా అతడే జేసీపీ ఎక్కి జేసీపీ డ్రైవర్ను గల్లబట్టుకొని వాడిని బెదిరించి అక్కడి నుంచి పంపించి తరిమి కొట్టిన పరిస్థితి ఓల్డ్ సిటీలో. సో అంతా అన్ని చోట్ల ఆక్రమణ కూల్చేసినటువంటి హైడ్రా జిహెచ్ఎంసీకి ఓల్డ్ సిటీలో కూల్చే ధైర్యం ఎందుకు లేకుండా పోయింది, ఎందుకు అధికారులు బయటికి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది ఒకసారి చూద్దాం. क्या समझ रहे हैं? पैसा तोड़ते तमाशा कर रहे हैं क्या तमाशा है ये? पैसा तोड़ते कितने साल से ये कैसी बात करना था? तमाशा कर रहे क्या समझ रहे हैं आप? गरीब होंगे डब्बे तोड़ते हम 100 साल से ये डब्बे హ్యాండ్లింగ్ చేస్తా ఉన్నారు. ఎట్లా బెదిరిస్తున్నాడో ఈ వీడియోలో చూడండి మీరు. వాడిని తరిమి కొడతారు చూడండి. జేసీపీ డ్రైవరు జేసీపీని తీసుకొని పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చూడు, ఇంకొక వీడియో కూడా ఉంది. ఇగో ఇతను మీర్జార్ అహ్మద్ బేగ్ డైరెక్ట్ జేసీపీ ఎక్కి వాడిని ఎట్లా బెదిరిస్తున్నాడో చూడండి, జేసీబీ డ్రైవర్ను. సో చూసిరు కదా, ఇక్కడ వాగ్వాదం లేదు. అధికారులతో వాగ్వాదం పెట్టుకోవడానికి అధికారులు లేరు, వాగ్వాదం పెట్టుకోవడానికి జేసీబీ డ్రైవర్ లేరు, జేసీబీ లేవు. వాళ్ళు పారిపోవడమే. వన్ సైడ్ లెక్క వీళ్ళు వెనుక తరుముతా ఉంటే పారిపోయిన పరిస్థితి. ఇది ఓల్డ్ సిటీలో హైకోర్టును ఆనుకొని ఉన్నటువంటి
దాదాపు 80 సంవత్సరాలుగా అనధికారికంగా కొనసాగుతున్న స్క్రాప్ షాపులు, అట్లాగే ఫుట్పాత్లు అంటే రోడ్డును ఆక్రమించి ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చేసే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్సీ మీర్జార్ అహ్మద్ బేగ్ రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి జేసీబీ డ్రైవర్లను అధికారులను బెదిరించి అక్కడి నుంచి వెళ్ళగొట్టిన పరిస్థితి. సో సిటీ అంతా కూల్చివేతలు జరిగితే ఇక్కడ అధికారులు ఆ జేసీబీ డ్రైవర్ పారిపోయిన పరిస్థితి. సో ఎందుకు ఇట్లా అంటే రాష్ట్రంలో ప్రభుత్వం అందరికీ ఒకే ప్రభుత్వం కదా, మరి ఇక్కడ ఎందుకు ప్రభుత్వం మాట చెల్లుబాటు కాలేదు, ప్రభుత్వం చట్టం ఎందుకు ముందుకు పోలేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సరే, ఈ ఇష్యూని కొత్త పక్కకు పెడితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్లో ఇతని పేరు మీర్జార్ అహ్మద్ బేగ్. ఈయన ఏఐఎంఐకి సంబంధించిన లీడరు, ఏఐఎంఐలో ఫుల్ టైము యాక్టివిస్టు. చూద్దాం, ఓవైసీకి చాలా దగ్గర, చూస్తారు కదా ఓవైసీకి ఎంత దగ్గరో, వంగి వంగి దండం పెడుతున్న ఈ బేగ్. సరే, ఇతని గతంలో కూడా ఇతని మీద ఇతనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. ఏం వీడియో అంటే అది ఒక డ్రైవరు, లారీ డ్రైవరు, మైనారిటీకి సంబంధించిన ఒక లారీ డ్రైవరు విద్యుత్ పోల్ను ఢీకొన్నాడు. విద్యుత్ పోలు ఢీకొంటే అది విరిగిపోయింది. సో లారీ అక్కడ ఉండడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆ లారీ డ్రైవర్ని అట్లాగే ఆ లారీని రెండింటిని స్టేషన్ తీసుకెళ్ళారు. సో లారీ డ్రైవర్ విద్యుత్ పోల్ ఢీకొట్టడం అనేది తప్పే కదా. సో ఆ స్టేషన్కి తీసుకెళ్తే స్టేషన్కి వినిపించుకోవడానికి ఈ బేగ్, మనకు మీర్జార్ అహ్మద్ బేగ్ ఉన్నాడు కదా, ఈ అహ్మద్ బేగ్ స్టేషన్కి వెళ్ళి ఆ స్టేషన్లో కొంత వీరంగా సృష్టించే ప్రయత్నం చేసిండు. ఆ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. ఆ వీడియో ఒకసారి చూద్దాం. मैं सुबह से सोते करके रात भर पिए में बैठ के देखता है ना, नारी से धक्का लगा। मैं डीई साहब को बात कर लिया, 4 लीटर कराना है, करा के दे दी तुम्हारे कोई कंप्लेंट नहीं करे, कुछ नहीं करे, गैर जरूरी तो गाड़ी जाने का है दूसरे स्टेट में, उसी पकड़ के लाइए तुम्हें तो क्या मर्डर का क्या करा ఏమంటున్నాడు, స్తంభాన్ని గుద్దిండు, ఎవరు ఫిర్యాదు చేయలేదు, స్తంభాన్ని గుద్దినంత మాత్రం తీసుకుపోయి స్టేషన్లో వేస్తారా, ఆయన ఏమన్నా మర్డర్ చేసిండా అని పోలీస్ అధికారినే బెదిరిస్తున్న ఇక్కడ సిచ్యువేషన్ చూడండి. సో చివరికి స్టేషన్ లోపలికి వెళ్ళి అతన్ని తీసుకొని మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. ఇది మీర్జార్ అహ్మద్ బేగ్ గురించి. సో ఓల్డ్ సిటీలో ఎట్లా ఉంటుంది, ఓల్డ్ సిటీలో వాళ్ళ ప్రత్యేక చట్టం ఉంటుంది, ప్రత్యేక రాజ్యం ఉంటుంది. ఓల్డ్ సిటీలో ఎవరైనా కరెంట్ బిల్లు వసూలు చేసుకోవడానికి పోతే అధికారుల మీద దాడులు జరుగుతాయి, రాళ్ళు పడతాయి. సో వాళ్ళ ప్రాణాలకే అపాయం. కాబట్టి కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు ఇట్లాంటివి వసూలు చేయరు. జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి మొత్తం బకాయిలు దాదాపు 3000 కోట్ల బకాయిలు, ట్యాక్స్ బకాయిలు ఉంటే అందులో 50 నుంచి 60% ఓల్డ్ సిటీదే ఉంటుంది. ప్రతి సంవత్సరం మనకు డిస్కమ్లు ఇచ్చే లెక్కలు కనుక చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు 500 కోట్ల విలువైన కరెంటు విద్యుత్ చౌర్యం జరుగుతూ ఉంది ఓల్డ్ సిటీ డిస్కమ్ల పరిధిలో. 100 కోట్ల కరెంటు బిల్లు బకాయిలు పేరుకుపోతాయి ప్రతి సంవత్సరం. సో ఇది పరిస్థితి. ప్రభుత్వం ట్యాక్సులు వసూలు చేద్దామనే ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఓల్డ్ సిటీలో ఉంటుంది. సో ఇది పరిస్థితి. మరి ఈ పరిస్థితికి మించి బయటపడాలంటే, హైదరాబాద్ సేఫ్ సిటీ కావాలంటే ఏం చేయాలో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.